వంటలు స్టూడియో వన్ వంటలు ఎన్నో సరికొత్త వంటకాలని మీకు పరిచయం చేసింది కదా. ఇవాళ కూడా ఇంకో సరికొత్త వంటకంతో మా స్టూడియో వన్ వంటలు రెడీగా ఉన్నారు. స్పెషల్లీ మా ఉదయ్ గారు రెడీగా ఉన్నారు. హలో ఉదయ్ గారు. హాయ్, బాగున్నాను. మీరు బాగున్నారా? చాలా బాగున్నాను. ఈరోజు ఏం డిష్ మాకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు? ఓకే, ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను గోంగూర వేట మాంసం. గోంగూర వేట మాంసం. వేట మాంసం అంటే వేటాడి తెచ్చినందుకు వేట మాంసం. పూర్వకాలంలో వేటాడేవాళ్ళు అనమాట. ఓకే. మేకలు ఇది ఉండేవి కాదనమాట. సో అవి అడవుల్లోనే తిరుగుతూ ఉండేవి. ఓకే. అందుకని చెప్పేసి మనకి వేటకి వెళ్ళేవాళ్ళు. ఇంట్లో మగవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు వేటకెళ్ళి మేకని కానీ తీసుకొచ్చేవాళ్ళు. సో దానికి వేట మాంసం అని పేరు వచ్చింది. అలాగే ఇప్పుడు ఏంటంటే ఆ షీప్ అంటే గొర్రె పిల్ల ఉంటుంది కదా, దాంట్లో కూడా చాలా రకాలు ఉంటాయి. ఫాగట్ అని, గోట్ అని, ల్యాంబ్ అని, షీప్, ఇట్లా రకరకాలైనటువంటి మటన్ ఉంటుంది మనకి. సో ఈ మటన్ మనం యాక్చువల్గా అయితే షీప్ చిన్న గొర్రె పిల్లని ల్యాంబ్ అంటారు. ఆ ల్యాంబ్ మీట్ని మనం తీసుకున్నాం. సో అదైతే ఇది వేట మాంసము ల్యాంబ్ అనమాట. యాక్చువల్గా ల్యాంబ్ చిన్న గొర్రెపిల్ల, 2 years ఏజ్ ఉన్న దాన్ని గొర్రెపిల్ల ల్యాంబ్ అంటారు. సో ల్యాంబ్ అయితే కొంచెం ఈజీగా దొరుకుతుంది కదా వేటాడడానికి, అందుకని దానికి అలా పేరు వచ్చేసింది వేట మాంసం అని. సో వేట మాంసాన్ని తీసుకున్నాం. ఇది వచ్చేసి ఒక 1/2 కిలో. సో అలా అని చెప్పి ఇప్పుడు మమ్మల్ని వేటకి వెళ్ళమని కాదు. సో మటన్ షాప్కి వెళ్ళి మీరు మటన్ తీసుకుంటే సరిపోతుంది. అదే వేట మాంసం కింద మనం కుక్ చేసుకుంటాం. సో 1/2 కిలో నేను వేట మాంసం తీసుకున్నాను. దానికి గోంగూర యాడ్ చేసి స్పెషల్గా తయారు చేద్దాం. గోంగూర వేట మాంసం, గుంటూరు గోంగూర వచ్చేసి గుంటూరు గోంగూర, వేట మాంసం, మటన్. సో ఈ రెండింటి కాంబినేషన్స్తో మిక్స్ చేద్దాం. మటన్ లైక్ హైదరాబాదీ, గుంటూరు ఇది స్పెషల్. ఎస్. సో ఇలాగా వెరైటీ వంటకం అనమాట. ఇంట్లో కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సో మరి దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దామా? సోంపు, గరం మసాలా, కొత్తిమీర, నెయ్యి, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, సాల్ట్ అండ్ పెప్పర్, నెయ్యి, టమాటోస్, ముక్కలు ఉన్నాయి కదా, వేట మాంసం ముక్కల్ని మనం ఆల్రెడీ క్లీన్ చేసి పీసెస్ లాగా చేసి పెట్టుకున్నాం. క్లీన్ చేసి పెట్టుకున్న ముక్కల్ని ఏం చేద్దామంటే మనం లైట్గా వేపుకుందాం అన్నమాట. సో వేపుకుంటే ఏమవుతుందంటే ఈచ్ ముక్కకి మనకి లేయర్ ఫామ్ అవుతుంది, గోల్డెన్ బ్రౌన్ కలర్. సో అప్పుడు చూడడానికి బాగుంటుంది. సో తర్వాత కొంచెం
సో ఇలాగా ఫస్ట్ మనం ముక్కలన్నిటిని వేయించుకోవాలి. వేయించుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. చుట్టూ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ ఫామ్ అవుతుంది. రైట్, ఇలా రెడీ అయిన ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. కలర్ కొంచెం చేంజ్ అయింది, లైక్ బ్రౌనిష్ కలర్ వచ్చేసింది. సో ఫ్లేవర్ కూడా బాగుంది కదా. యా మంచి ఫ్లేవర్. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే ఐ కాంట్ ఈట్, నేను తినలేను. ఓకే, సో ఇలా రెడీ అయిన ముక్కల్ని మనం ఇక్కడ పెట్టుకుందాం. సో దీంట్లోకి మనం ఒక్కొక్కటిగా ఫ్లేవర్స్ అంటే మన మసాలాస్ ఉంటాయి కదా అవన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్దాం. వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ కొద్దిగా, ఒక 1 టీ స్పూన్. ఓకే, కొద్దిగా జీలకర్ర పొడి వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్. ఓకే, అలాగే గరం మసాలా పౌడర్ అంటే చెప్పాను కదా లాస్ట్ ఎపిసోడ్స్లో. కొంచెం ధనియాలు, లవంగాలు, సో లాస్ట్లో కొంచెం దీంట్లోకి లైమ్ వచ్చేసి ఒక చిన్న బద్ద లైమ్ జ్యూస్ పెడితే కొంచెం టేస్ట్గా ఉంటుంది. దీంట్లోకి కొంచెం మనం పుదీనా కూడా తీసుకుందాం. పుదీనా స్టెమ్స్ కూడా యాడ్ చేసేద్దాం. బికాస్ ఆఫ్ ఓన్లీ టేస్ట్, రైట్? ఎస్ టేస్ట్ వస్తుంది. గోంగూర విటమిన్స్ అంటే ఓన్లీ గోంగూరే కాదు, కొంచెం మనం లీవ్స్ కూడా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ ఎలివేట్ అవుతుంది అన్నమాట. రైట్, సో అట్లాగే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేశాను నేను. సో ఇలా తయారు చేసుకున్న ఈ ముక్కలన్నింటినీ మనం ఒకసారి మిక్స్ చేద్దాం. సో అప్పుడు ఈ స్పైసెస్ అన్నీ ప్రతి ముక్కకి పట్టుకొని ఒక మంచి టేస్ట్ వస్తుందండి. ఓకే, రైట్. సో గోంగూర వేట మాంసం ఇలా స్పెషల్గా రెడీ చేసుకోండి. మార్కెట్లో దొరికింది. సో 2 కట్టల గోంగూరని మనం వాటర్లో యాడ్ చేసేద్దాం. ఓకే, అది కూడా బాయిల్ అవ్వాలా? మంచిగా కొంచెం బాయిల్ అయితే టేస్ట్ బాగుంటుంది. సో ఇట్లాగా
కుక్ చేద్దాం. యాక్చువల్లీ మీరు కుక్ చేసేటప్పుడు వాటర్ పెట్టేసుకున్నారు కదా, అవును. ఎందుకంటే ఇది అందులో వేస్తే కొంచెం అంటే లైక్ బాయిల్ అవుతుందంట. సో దాంట్లో సాల్ట్ యాడ్ చేద్దాం, సోడియం క్లోరైడ్, ఓకే. సో మన ఈచ్ లీఫ్కి గోంగూర లీఫ్కి పట్టుకుంటుంది. సో వాటర్ గోంగూర వేసారు, ఇప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్ వేసారు. గోంగూర వేట మాంసం కదా, ఇది కూడా కలర్ చేంజ్ అయిపోయింది కదా సార్? కలర్ చేంజ్ అయిపోతుంది. ఇది కొంచెం ఉడకనిద్దాం మనం. ఓకే. కొంచెం ఉడికితే కనుక మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఇప్పుడు దీని మీద ఒకసారి మనం మూత పెట్టేద్దాం. ఓకే రైట్. ఓకే. సో ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. దీంట్లోకి మనం ఫస్ట్ ఉల్లిపాయలు మిగతా స్పైసెస్ అని యాడ్ చేసుకుని ఫస్ట్ గ్రేవీ రెడీ చేసుకుంటాం. ఓకే. గ్రేవీ రెడీ అయిపోగానే గోంగూర యాడ్ చేసిన తర్వాత మనం మటన్ ముక్కలు కూడా పెట్టుకున్నాం కాబట్టి ఫ్రిడ్జ్లో ఈ లోపల హాఫ్ అన్ అవర్ అయిపోతుంది. మటన్ ముక్కలు కూడా తీసుకొచ్చి సో మనకి గోంగూర వేట మాంసానికి కావాల్సినటువంటి స్టఫ్ రెడీ అయిపోయింది. ఓ పక్కన మనకి గోంగూర రెడీ అయిపోయింది, చూసినట్లయితే బాయిల్ అయిపోయింది. అండ్ ఇప్పుడు వి నీడ్ లైక్ గ్రేవీ, రైట్? గ్రేవీ రెడీ చేసుకోవాలి. సో ఏం చేద్దామంటే ఫస్ట్ ఇక్కడ ఈ గోంగూర వాటర్ని అలా ఉంచేసి మనం ఆఫ్ చేసేద్దాం. గోంగూర అటు పక్కన పెట్టేద్దాం. ఓకే. ఓకేనా. ఆ తర్వాత ఇంకొక ప్యాన్ తీసుకుని ఫ్లేమ్ ఆన్ చేసుకుందాం. ఓకే. దీంట్లోకి మనం సన్ఫ్లవర్ ఆయిల్ యాడ్ చేద్దాం కొద్దిగా. ఓకే. ఆయిల్. ఎస్. సో గోంగూర వేట మాంసం కాబట్టి మనకి స్టఫ్ కావాలి కాబట్టి సో కొద్దిగా ఆయిల్ వచ్చేసి కొంచెం ఎక్కువనే యూజ్ చేశారు కదా. ఆయిల్ వచ్చేసి ఒక 4 టేబుల్ స్పూన్స్ అన్నమాట ఆయిల్. ఎందుకంటే మనం గ్రేవీ చేస్తున్నాం కదా, గ్రేవీకి కొంచెం ఆయిల్, ఆనియన్ ముక్కలు, టమాటా ముక్కలు ఇవన్నీ వస్తాయి, గోంగూర ఇవన్నీ వస్తాయి. సో ఇవన్నీ కుక్ కావాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. కాబట్టి మనకి ఆయిల్ ఉంటే కొంచెం మాడిపోకుండా ఉంటుంది. ఓకే. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లోకి ఒక కప్పు ఆనియన్స్, కొంచెం హాట్ అయింది కదా ఆయిల్. సో దీంట్లోకి మనం ఆనియన్స్ యాడ్ చేసిద్దాం. నార్మల్ స్లైస్ లాగే కట్ చేశారు. మామూలుగా కచ్చాబిచ్చా కట్ చేసుకున్నా పర్లేదు. సో ఫైనల్గా ఏమవుతుందంటే మనకి గ్రేవీ లాగా అయిపోతుంది కదా, సో మొత్తం ఉడికిపోతుంది ముక్క. రైట్. సో దీంట్లోకి కొంచెం మన ఇలాగా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసారు. గార్లిక్ తర్వాత కొంచెం టమాటోస్ బికాస్ ఆఫ్ ఓన్లీ లైక్ గ్రేవీనెస్ కోసం. ఆల్రెడీ మనం మటన్ లోపల పెట్టేసుకున్నాం ఫ్రిడ్జ్లో, గ్రేవీ కావాలి కాబట్టి మనం. సో దీంట్లోకి మనం కొద్దిగా బిర్యానీ ఆకేద్దాం. ఓకే. మీరు దాంట్లో కూడా యూజ్ చేస్తారు కదా మాంసంలోకి ఆల్సో. బే లీఫ్ యాడ్ చేసాం. అట్లాగే జింజర్ గార్లిక్ పేస్ట్ వచ్చేసి ఒక 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్. ఓకే. రైట్. అట్లాగే దీంట్లోకి గరం మసాలా వచ్చేసి 1 టీ స్పూన్ గ్రేవీలో. ఓకే. జీలకర్ర పౌడర్ కూడా 1 టీ స్పూన్. ఓకే. అలాగే కొంచెం పసుపు కూడా ఒక 1/2 టీ స్పూన్. ఓకే. ఓకే. సో కారం లాస్ట్లో వేద్దాం, ఎందుకంటే మళ్ళీ చేదు వచ్చేస్తుంది. కారం లాస్ట్లోనే వేసుకోవాలి. అందుకే అంటే ఈ కర్రీలోనే కారం లైక్ లాస్ట్లో వేసుకోవాలి, ఏ కర్రీలోనే లాస్ట్లోనే యూజ్ చేయాలా? లాస్ట్లోనే వేసుకోవాలి కారం, ఫస్ట్లో వేయకూడదు. జస్ట్ ముక్కగా పట్టుకోవడానికి మాత్రం కొద్దిగా వేసుకోవచ్చు, బట్ హెవీ క్వాంటిటీలో వేసేటప్పుడు మాత్రం లాస్ట్లో వేసుకోవాలి. అలాగే ఉప్పు కూడా ఎప్పుడైనా సరే లాస్ట్లో వేసుకోవాలి. ఓకే. ఎందుకంటే ఉప్పు వేస్తే మళ్ళీ ఉడకదన్నమాట, అందుకని. రైట్. సో దీంట్లోకి మనం కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేద్దాం. కొత్తిమీర వచ్చేసి 2-3 స్టెమ్స్. ఓకే. కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేద్దాం. అది వచ్చేసి ఒక కొత్తిమీర అండ్ పెప్పర్ 1/2 టీ స్పూన్. అట్లాగే మింట్ లీవ్స్ పుదీనా కూడా కొద్దిగా యాడ్ చేద్దాం ఫ్లేవర్ కోసం కొంచెం. ఒకసారి స్టిర్ చేద్దాం. ఓకే. మంచి ఫ్లేవర్ వస్తుంది కదా, యా, సౌత్ ఇండియన్ ఫ్లేవర్.
ఇప్పుడు మనం వేయాల్సిన ప్రోడక్ట్ వచ్చింది. ఏంటది? గ్రేవీ తయారైపోయింది. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. కొంచెం బాయిల్ అయితే సరిపోతుంది కదా. మనం గుంటూరు గోంగూరని యాడ్ చేద్దాం. ఓకే, విత్ వాటర్. ఓకే, గోంగూర ఉడకడానికి వాటర్ వేసుకున్నాం కదా, ఆ వాటర్తో సహా గోంగూర ఇందులో వేసేసారు. ఓకేనా? బాయిల్ అయిపోయింది అనమాట. 40 minutes కుక్ అయింది మన గోంగూర వేట మాంసం. ఒక్కసారి చూద్దాం ఎలా ఉందో. సో వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి మంచి గ్రేవీ తోటి రెడీగా ఉంది. సో ఒక్కసారి స్టిర్ చేద్దాం. ఓకే, వాసన బాగుందా? యా, నైస్. మంచి ఫ్లేవర్ వస్తుంది కదా. యా, కానీ నీకు తినడానికి లేదు ఇప్పుడు. ఎందుకు ఉదయ్ గారు? నేను ఇలా ఉన్నప్పుడు కావాలని తీసుకొచ్చారు, నాకు తెలుసు. ఓకే, సో ఆఫ్టర్ శ్రావణ మాసం జాను మంచి ఫాస్టింగ్లో ఉందండి. సో అందుకని మనం తినలేదంటండి. పర్లేదు మా ఉదయ్ గారు, మళ్ళీ నా కోసం చేయరా అండి? చేస్తా తప్పకుండా. సాల్ట్ వేద్దామండి. ఇందాక మనం సాల్ట్ యాడ్ చేయలేదు, కొద్దిగా సాల్ట్ వేద్దాం. సాల్ట్ వచ్చేసి 2 teaspoons. ఓకే, సో దాంట్లోకి మనం లైట్గా హెవీ క్రీమ్ యాడ్ చేద్దాం. హెవీ క్రీమ్ వచ్చేసి 2 teaspoons. సో మంచి లుక్ వస్తుంది. ఓకే,
రైస్లోకి టేస్ట్ చేయొచ్చు. ఒకసారి టేస్ట్ చేస్తాను. ఓకే, ఒకసారి ఉప్పు అన్ని సరిపోయింది. అన్ని బదిలించి తింటున్నాను. యా, పర్ఫెక్ట్ కాంబినేషన్. చాలా బాగుంది. నువ్వు మిస్ అయిపోయావు. కావాలనే చేస్తున్నారు మీరు. ఓకే, పర్లేదు, నెక్స్ట్ టైం తిందాం. చూస్తుంటేనే బాగున్నట్టు తెలిసిపోతుంది నాకు. సో ఫ్లేమ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు ప్లేట్ ప్రజెంటేషన్ చేసుకుందాం. ఓకే, ఏ కర్రీకైనా సరే రైస్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి నేను ఆల్రెడీ కుక్ చేసి పెట్టాను రైస్. సో ఈ వైట్ రైస్ని పక్కన కాంబినేషన్ కింద ఇద్దాం. గోంగూర వేట మాంసాన్ని మనం ప్రజెంట్ చేసుకుంటాం. ఓకే, నా దగ్గర ఒక వెరైటీ బాండీ ఉంది. ఓకే, సో దీంట్లోకి మనం మన కర్రీని డిజైన్ కర్రీని వేడి గోంగూర వేట మాంసం కర్రీ రెడీగా ఉంది. రెస్టారెంట్స్లో అయితే 1000 రూపీస్ తక్కువ తీసుకోరండి. సో అదే మీరు ఇంట్లో అయితే కుక్ చేసుకుంటే ఒక ½ కిలో మటన్ వచ్చేసి 200 ఉంటుంది. 200 మటన్ని మీరు ఇలా చక్కగా డిజైన్ చేసుకోవచ్చు. రైట్, ఒకసారి వెరైటీగా ఇంట్లో ఆదివారం ఇప్పుడు ట్రై చేయండి. సండే టైమ్స్ గోంగూర వేట మాంసం చాలా బాగుంటుంది. సో దీని మీదకి మనం ప్లేట్ ప్రజెంటేషన్ కింద నా దగ్గర కొత్తిమీర ఉంది. కొత్తిమీరని పక్కగా లైట్గా ఇచ్చేద్దాం. సో ఎలా నైస్, చూడ్డానికి చాలా బాగుంది. తింటే ఎలా ఉందో మీకు తెలుసు. అలాగే నేను చెప్పలేను. ఒక పచ్చిమిర్చి లైట్గా పక్కగా పెట్టేది. నైస్. రైట్, నేను చాలా బాగుంటుంది. నాకు నేను చెప్పుకోవాలి. ఉదయ్ గారు చెప్పినట్టు నిజంగా చాలా బాగుంది అనుకుంటా. అంటే టేస్ట్ అని కలర్ఫుల్గా అనిపిస్తుంది. నేను టేస్ట్ చేయలేదు, కానీ ఉదయ్ గారు ఎక్స్ప్రెషన్లో నాకు తెలిసిపోతుంది. పక్కా ఇంట్లో మీరు కూడా మళ్ళీ ట్రై చేయండి. ఈసారి మళ్ళీ నా కోసం వన్స్ అగైన్. అండ్ ఈరోజు ఎపిసోడ్లో మంచి రెసిపీని మీకు పరిచయం చేశాం కదా. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో మంచి రెసిపీని పరిచయం చేయడానికి మీ ముందుకు వస్తుంది Studio One. Until then, keep smiling, keep watching Studio One. Bye bye.